కార్యకర్తల విషయంలో మంత్రి లోకేష్ కు వైసీపీ అధినేత జగన్ కు చాలా తేడా ఉంది. మంత్రిగా ఎంత బిజీగా ఉన్నా క్యాడర్ కు టైం కేటాయించడం లోకేష్ కు అలవాటు. ప్రతిపక్ష నేత హోదా కూడా లేని, ఎలాంటి పని లేని జగన్ కు కనీసం ఆయన పార్టీ కార్యకర్తలను పట్టించుకునే టైం లేదట. ఇది నిజం. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ఒకరికి కష్టమొస్తే జగన్ కంటే ముందు లోకేష్ స్పందించడం సంచలనంగా మారింది. నిత్యం ఆయనపై, ఆయన పార్టీపై నోటికొచ్చినట్టు మాట్లాడే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అని తెలిసినా సాయం చేసేందుకు ముందుకొచ్చారు లోకేష్. ఈ ఒక్క ఘటనతో లీడర్ అంటే ఇలా ఉండాలి అని నిరూపించారు. ఇంతకీ ఏంటా ఘటన? కష్టాల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలు లోకేష్ చేసిన సహాయం ఏంటి? వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త భాస్కర్ తండ్రి రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఆయన ఎంత వేడుకున్నా 3 రోజుల పాటు వైసీపీ నేతలు ఎవ్వరూ పట్టించుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. విసిగిపోయిన భాస్కర్ నారా లోకేష్ కు ఎక్స్ వేదికగా తన బాధను చెప్పుకున్నారు. గతంలో లోకేష్ ను తీవ్రంగా విమర్శించిన వ్యక్తి అయినప్పటికీ లోకేష్ మానవత్వంతో స్పందించి తన టీంను రంగంలోకి దింపారు. లోకేష్ స్పందన చూసిన తర్వాతే వైసీపీ నేతలు మేల్కొని తాము సాయం చేస్తామంటూ ముందుకు వచ్చి హడావిడి చేయడం మొదలుపెట్టారు. ఈ ఘటనతో వైసీపీ కార్యకర్తలు అనూహ్యంగా లోకేష్ వైపు చూస్తున్నారు. తాము కష్టాల్లో ఉంటే మా నాయకుడు పట్టించుకోవడం లేదని, అదే సమయంలో లోకేష్ సహాయంగా నిలబడుతున్నారని సంతోషంగా చెబుతున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలవని నాయకుడు ఉన్నా లేకున్నా ఒకటేనని మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ అంశంపై తెగ చర్చ నడుస్తోంది. సొంత పార్టీ నాయకత్వం నుండి స్పందన కరువైనప్పుడు సోషల్ మీడియా వేదికగా లోకేష్ కు విన్నవించుకోవడం, ఆయన తక్షణమే స్పందించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో లీడర్ అంటే ఇలా ఉండాలి కదా అని లోకేష్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇది చూసి వైసీపీ నాయకులు షాక్ అవుతున్నారు. డ్యామేజ్ కంట్రోల్ కోసం నానా తంటాలు పడుతున్నారు. దీనిపైన దుష్ప్రచారం మొదలుపెట్టారు. ప్రతిదాన్ని నెగటివ్ కోణంలో చూడటం వైసీపీ నాయకులకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు కదా.